హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా నానబెట్టుకునే పని లేకుండా చికెన్ లెగ్ పీస్ ఫ్రైని తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా బయట నుంచి తెచ్చుకున్నటువంటి లెగ్ పీసెస్ని అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత శుభ్రం చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లోనే కొందరు గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకుంటారు. బట్ నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ కలుపుకునేటువంటి పీసెస్ని మొత్తం కుక్కర్లోకి వేసుకోవాలి. గిన్నెలో ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వస్తుంది అనుకున్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి 70 to 80% వరకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు మరో వెడల్పాటి గిన్నెను తీసుకొని 5 టేబుల్ స్పూన్ల శనగపిండి, 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, తగినంత ఉప్పు, కాస్తంత నిమ్మకాయ రసం. ఆమ్చూర్ పౌడర్, నిమ్మకాయ రసం లేకపోతే చింతపండు గుజ్జుని 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. లేదు అని అంటే నిమ్మకాయ రసాన్నే వేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని మొత్తం మనం బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా పిండి చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. లేదు అంటే మొత్తం ఒకసారి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో చేసేసుకున్నా కానీ మొత్తం కలిసిపోతుంది. ఈజీగా చేసేసుకోవాలనుకుంటే అలా చేసేసుకోండి. పోతపిండి చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడ ఉండలు కూడా ఉండకుండా మొత్తం కలుపుకోవాలి. పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు స్టవ్ మీద బాండిని కూడా పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. బాండి కాస్త వెడల్పుగా ఉంటే పీసెస్ ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. ఈలోపు కుక్కర్ విజిల్ వస్తే కూడా ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోగొట్టుకున్న తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాను. మీరైతే ముందుగానే వేసేసుకొని కలుపుకోండి. పావు టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు పైన పిల్లలైతే ఓట్స్ కూడా తీసుకోండి. ఈ ఓట్స్ని కూడా మనం డిప్ చేసుకోవచ్చు. చూడటానికి అచ్చం KFC లాగా కనిపిస్తుంది. లేదంటే ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా ఈ శనగపిండి కార్న్ఫ్లోర్ బ్యాటర్లోనే మనం డిప్ చేసేసి కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక 70 to 80% వరకు పీస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోతపిండిలోకి డిప్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే పీస్కి మొత్తం పడుతుంది. ఓట్స్ తోటి అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు బాండీలో వేసేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. ఇలా ఓట్స్ తోటి మొత్తం పీస్కి స్ప్రెడ్ చేసుకొని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత పీసెస్ని అన్నిటినీ కూడా పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
తర్వాత పట్టకార సహాయంతో రెండో వైపుకి తిప్పుకోవాలి. గరిట కంటే కూడా ఇలా పట్టకారని యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. లోపలి వరకు డీప్గా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఇలా స్లోగా రెండు వైపులా ఫ్రై అయ్యే వరకు చూసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చూడంగానే KFC అని అనుకుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైం కూడా చాలా తక్కువగా పడుతుంది. మసాలాలు కూడా మనం చాలా తక్కువగా వేసాము, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.